అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో సాదిక్. ఈరోజు మనమైతే పబ్లో నన్ను పిలుచుకునే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఏటన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు అన్నని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాండి. మధ్యలో దారిలో పోలీసులు అయితే ఆపి చెకింగ్ కూడా చేస్తున్నారు. అకామా లేకున్నా మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా మీకు చాలా ఎక్కువ అయితే ఫైన్ వేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పబ్లో అయితే పికప్ చేసుకునేసాము. రియా టర్మినల్ ఎయిర్పోర్ట్ మొత్తం ఇది డొమెస్టిక్ ఉంటుంది ముందు. ఇప్పుడైతే ఇంటర్నేషనల్ చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ అయిన తర్వాత ఎవరైతే ఇక్కడ ట్రావెల్ చేశారో వాళ్ళు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నని పిలుచుకొచ్చిన తర్వాత ఆకలి అయితే ఖచ్చితంగా వేస్తుంది కదా, అందుకని మన ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రిజ్వాన్ అన్న వెయిటర్ని 2 సార్లు పిలిచాడు, ఆయన కూడా వెయిటర్ రాలేదు. మనమైతే ఒకసారి పిలుస్తూనే వచ్చేసాడు. అన్న కొద్దిగా షాక్ అయిపోయాడు, ఇదేం సదికి ఇలా వచ్చేసి. ఎగ్ దోశ అయితే పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే అంత టేస్ట్ అయితే లేదు. మనమైతే తినేదానికి ముందు ఉంటాము, బిల్లు కట్టేదానికి అయితే అందరికంటే లాస్ట్ అయితే మనమే ఉంటాము. కాబట్టి ఈరోజు రిజ్వాన్ అన్న అయితే బిల్లు కడుతున్నారు. ఇక్కడ రిజ్వాన్ అన్న బిల్లు కట్టేసాక అనిపించింది, అబ్బా సాయిరామ్ అనిపించింది నాకైతే. ఈ మధ్య అయితే వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది, అందుకే క్లైమేట్ అయితే ఈరోజు చాలా కూల్ గా ఉంది. ఇంకా రేపు కూడా వర్షం పడుతుందో లేదో చూడాలి. లేట్ చేయకుండా బబ్లు అనేది ఏం స్వీట్స్ తెచ్చాడో తిందాం. చూడండి, ఒక్కొక్కటి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో మీకైతే. బబ్లు బాయ్ అయితే సోంపాపిడి తెచ్చాడు. ఈ సోంపాపిడి అయితే చాలా బాగుంది. ఆ తర్వాత అన్న అయితే యుద్ధం చేస్తున్నాడు. ఆ బాక్స్ అయితే ఓపెన్ చేసేకి చేత్తో ఓపెన్ చేయలేకున్నాడు. కత్తెర మరీ ఇచ్చాము, కట్ చేసి ఓపెన్ చేయబోయా. అన్న అయితే ఇది ఓపెన్ చేసాకైతే చాలా బాగుంది. స్వీట్ చూసేకైతే టేస్ట్ కూడా మటుకు అలాగే ఉంది. నేనైతే ఒకటి తిని ఆ తర్వాత 2-3 అయితే లేపేసాను. ఇంకా టేస్ట్ బబ్లు అయితే అది కూడా కాదు, ఇంకా వేరే స్వీట్స్ కూడా ఉన్నాయి. అదే తింటేలా మిగతా కూడా ట్రై చేయని చెప్తున్నాడు. ఈ స్వీట్ తింటానైతే నాకైతే మరియు గువల్ చర్వా పాల్కవ్ అయితే గుర్తొచ్చింది. సేమ్ టు సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హలో సాదిక్.